ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారంటే అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రవ్వా, నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి, ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి. మా అందరి హృదయాల్ని దర్శించండి. నీ స్వరాన్ని విని నీ చిత్తం చొప్పున చేయటానికి మా అందరికీ కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 25వ వచనం. మనము చూడని దాని కొరకు నిరీక్షించినడలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. Romans chapter 8 verse 25. But if we hope for that we see not, then do we with patience wait for it. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. దేవుడు వాక్యము ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తుందంటే అండి, చూడని వాటి కోసం మనం నిరీక్షణతో ఓపిగ్గా కనిపెడతాము అని చెప్తున్నాను అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు బేబీ అనమాట. మనకి ఎవ్వరికి కనపడదు. ఎప్పుడెప్పుడు 9 months వస్తుందా, ఎప్పుడప్పుడు బేబీ బయటకు వస్తుందా, ఎప్పుడప్పుడు చూసి ఆనందిద్దామా అని అనుకుంటాం కదా. 9 months అనేది చాలా ఓపిక్గా తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కానీ అందరూ కూడా ఓపిక్గా ఎదురు చూస్తూ ఉంటారు. చూడని వాటి కోసము మనం ఏం చేస్తాము? నిరీక్షణతో కనిపెట్టుకొని ఉంటాము. ఇది చాలా అవసరం అనమాట. దీన్నే విశ్వాసము అంటాం అనమాట. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాడి యొక్క నిజస్వరూపమై ఉన్నది. విశ్వాసము లేకుండా మనం నిరీక్షణతో ఎదురు చూడలేమన్నమాట. మనకు ఒక నమ్మకం ఉంది దేవుడి పైన. ఏ రోజుకైనా దేవుడు తప్పకుండా నాకు ఈ కార్యం చేస్తాడు. ఆ విశ్వాసం ఉంది కాబట్టే మనం ఓపికగా దేవుడు చేసే కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒకవేళ దేవుడి పైన మనకు నమ్మకం లేదనుకోండి, విశ్వాసం లేదనుకోండి, అప్పుడు ఏమంటాం మనం? ఇంక నేను ప్రేయర్ చేయను, నాకు దేవుడు కార్యాలు అంటే నమ్మకం లేదు, దేవుడు నాకేం చెయ్యడు అనే రీతిగా మనం మాట్లాడతాం. కానీ ఎవరైతే విశ్వాసం ఉంటుందో, ఎవరిలో అయితే ఒక నిరీక్షణ ఉంటుందో, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కనిపెట్టుకొని ఉంటారు దేవుడి సన్నిధిలో. దేవుడు చేసేటువంటి ఆ గొప్ప కార్యాల కోసము ఓపికగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా దేని విషయమైన ఓపికగా దేవుడి సన్నిధిలో కనిపెడుతున్నావా? ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు ఆ కార్యాన్ని చేయడానికి ఎంతో ఇష్టపడుతున్నాడండి. తగిన సమయంలో దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని చేస్తాడు. అయితే నమ్మకంతో ముందుకు సాగాలి. పరిస్థితులు చాలా అలజడిగానే ఉంటాయి, చాలా కష్టంగా ఉంటాయి. కానీ దేవుడు చేసే అద్భుతాలు మాత్రం ఊహలకు కూడా అందవు. మరి యేసయ్య లోకంలో ఉన్నప్పుడు మరొకసారి ప్రజలకి వాక్యాన్ని బోధిస్తుంటాడు. 3 days అయిపోతుంది. అందరూ అలానే వింటూనే ఉంటారు. ఎవరు మరి ఆకలని కానీ అలా అన్నట్లుగా మనం బైబిల్లో చూడం. 3 days కంటిన్యూస్గా వాక్యం వింటుంటే శిష్యులు వచ్చి ఎంతో చెప్తారు, ప్రవ్వా ఇప్పటికే 3 days అయిపోయింది, ఇంకా పంపించేయండి వీళ్ళని అని అంటారు అనమాట. అప్పుడు దేవుడు అంటారు, అదే 3 days నుంచి వీళ్ళకి భోజనం లేదు, దారిలో ఎక్కడన్నా మూర్చిలి పడిపోతారేమో, వీళ్ళకి మీరే ఆహారం పెట్టండి అని చెప్తారనమాట. అప్పుడు వెంటనే శిష్యులు అన్న మాట ఏం తెలుసా? ఇంతమందికి ప్రవ్వా ఎక్కడి నుంచి తెచ్చి పెట్టగలం ఆహారము అని అంటారు అనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆంద్రియా మరి ఒక బాబు దగ్గర ప్రవ్వా 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్తారనమాట. అప్పుడు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్య దగ్గరికి తీసుకొని వస్తాడు ఆంద్రియా. ఇక్కడ మనము విశ్వాసాన్ని చూస్తున్నామండి. ఆంద్రియాలో విశ్వాసం ఉంది కాబట్టే చెప్తున్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, అక్కడ ఎంతమంది ఉన్నారండి, వాళ్ళందరికి సరిపోతాయా? ఇంకొకటి, అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డ ఎవరైతే తన దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయో ఆ బిడ్డలో కూడా ఒక విశ్వాసం చూస్తున్నాం. ఆ చిన్న బిడ్డ 3 days నుంచి అలానే ఉన్నాడు. వాళ్ళ అమ్మ క్యారియర్ కట్టి పంపించిందో మరేమో మనకు తెలియదు, కానీ మరి దేవుడు వాక్యం వింటూ కూర్చున్నాడు. ఇప్పుడు మరి 3 days అయిపోయింది. ఆ బిడ్డకి ఎంత ఆకలి అయిపోయి ఉంటుంది, ఆ పిల్లడు కూడా తినాలి కదా. కానీ ఆంద్రియా వచ్చి అడిగినప్పుడు వెంటనే ఆ యొక్క బాక్స్ ఇచ్చాడేమో కాదు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆంద్రియా దేవుడి దగ్గర తీసుకెళ్ళి మరి దేవుడి చేతిలో పెట్టినప్పుడు దేవుడు వాటిని విరచి మరి వడ్డించమని చెప్పాడు. వెంటనే అందరినీ కూర్చోపెట్టమన్నాడు లైన్స్లో. దేవుడు పంక్తులుగా కూర్చోపెట్టండి అని చెప్పినప్పుడు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇంచుమించు 5,000 మంది మగవాళ్ళే ఉన్నారు. ఇంకా పిల్లలు, వృద్ధులు, స్త్రీలు వీళ్ళందరినీ వేసుకుంటే ఎంతమంది ఉంటారో ఆలోచించండి. అంటే ఎంతమందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎక్కడైనా అవుతాయండి? అంతమంది తినగలుగుతారా? అసాధ్యం కదా. కానీ నమ్మినప్పుడు, కనిపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. మరి 3 days అయిపోయింది, దేవుడు వాక్యం బోధిస్తూనే ఉన్నాడు, వాళ్ళు వింటూనే ఉన్నారు. మరి దేవుడు ఏమని చెప్పాడు తన శిష్యులతో? వాళ్ళు అక్కడున్న దారిలో మూర్చిల్లి పడిపోతారేమో, వాళ్ళు నాకు అలా పంపించడం ఇష్టం లేదు అని చెప్తాడు.
వాళ్ళు దేవుడు వాక్యం వినడానికి ఎంతో ఓపికగా కనిపెట్టుకొని కూర్చొని దేవుడు మాట విన్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని చూశారు, ఎంత గొప్ప అద్భుతాన్ని చూశారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తిని అందరు తృప్తి పొందిన తర్వాత 12 గంపలు ఎత్తారు అని మన వాక్యంలో చూస్తాం. మన దేవుడు ఓపికగా కలిగి ఉన్నప్పుడు ఇచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పగా ఉంటాయండి. చాలా కష్టంగా అనిపిస్తుంది మన పరిస్థితి ఈరోజు, అసలు అసాధ్యంగానే అనిపిస్తుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెచ్చినప్పుడు చూసిన వాళ్ళందరికీ, అంటే అక్కడ శిష్యులు మిగతా వాళ్ళకు కూడా అనిపించుంటుందేమో మనసులో, ఒకవేళ అనుకుంటారేమో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరు సరిపోతాయి అనేసి. కానీ ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్య చేతిలోకి వచ్చినప్పుడు, యేసయ్య చేతిలో అవి ఏమైనా తెలుసా, విరవబడ్డాయి. ఈరోజు నువ్వు నేను యేసయ్య చేతిలోకి పడినప్పుడు ఏమవుతాం తెలుసా, విరవబడతాం. విరవబడితేనే ఆశీర్వాదం. ఈ విరవబడ్డం అనేది చాలా మందికి ఇష్టం ఉండదండి, కానీ దేవుడు చేతిలో మనం విరవబడితేనే అది ఆశీర్వాదం, అది అనేక మందికి ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు నువ్వు విరవబడే స్థితిలో ఉన్నావేమో, లేకపోతే నీ జీవితంలో ఆ యొక్క శ్రమల్ని, ఆ కష్టాల్ని తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నావేమో, అయినా కూడా నువ్వు ఓపికగా దేవుడి కోసం కనిపెడుతున్నట్లయితే తప్పకుండా 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచడానికి దేవుడు కృప చూపించినట్లుగా, 12 గంపలు తిరిగి ఎత్తినట్లుగా నిన్ను నన్ను అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాలని ఆశతో ఎదురు చూస్తున్నాడండి. అయితే మనకి విశ్వాసం ఉండాలి, మనకి నమ్మకం ఉండాలి దేవుడి పైన ఎప్పుడైతే ఓపికగా కనిపెట్టుకుంటామో ప్రతి కార్యాన్ని చూస్తామన్నమాట. దేవుడి కార్యాలు వెనువెంటనే ఎప్పుడు ఉండవు, ఆలస్యం జరుగుతుంది, కానీ ఆలస్యంలో కూడా ఆయన అద్భుత హస్తాన్ని మనం చూడగలుగుతాం. దేవుడు చేసే ఏ కార్యం కూడా మన జీవితంలో మనకి మేలే చేస్తుంది తప్ప కీడు ఎప్పుడు చెయ్యదు. లేట్ అవుతుంది అని నీకు నాకు అనిపిస్తుందేమో, మరి నీకంటే ముందుగా మన దేవుడు అన్నీ కూడా ఆలోచించి పెట్టి ఉన్నాడు. మన దేవుడు అన్నీ కూడా తగిన సమయానికి అవన్నీ కూడా సమకూర్చి పెట్టే ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఒక కష్టం వస్తుందని, ఒక ఉపద్రవం వస్తుంది, వీళ్ళు కనిపెట్టుకొని ఉండాలి, వీళ్ళకి అంత శక్తి కావాలి అన్నప్పుడు దేవుడే ఆ శక్తికి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తాడు. అంతేకాకుండా ఆ కష్టకాలంలో నిలబడడానికి ఆయన కృపను ఇస్తాడు. అంతేకాకుండా కష్టకాలంలో ఏ విధంగా నిల్చోవాలో వాటికి తర్ఫీదును కూడా ఎవరిస్తారు, దేవుడే ఇస్తాడనమాట. ప్రతిదీ దేవుడు ఆల్రెడీ మనల్ని సిద్ధపరుస్తాడండి. ఒక్కొక్క స్టెప్స్ వేసుకుంటూ పోతే ఎందుకు జరుగుతుందో మనకు అర్థం కాదు, కానీ కార్యం కంప్లీట్ అయిన తర్వాత ఓహో ఇందుకే నా దేవుడు నా జీవితంలో ఇలాంటి పరిస్థితి అనుమతించాడు అని అప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు మనకి ఏమీ అర్థం కాదనమాట. కాబట్టి ఏమీ అర్థం కాని రోజులు మౌనంగా ఆయన వైపు చూద్దాం, ఆయన పైన కనిపెట్టుకుందాం. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడి పైన ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, దేవుడి పైన ఎవరైతే ఆధారపడి ఉంటారో వాళ్ళ జీవితాల్లో ఏం చేస్తారో తెలుసా, గొప్ప కార్యాలు చూస్తారు, ఆశ్చర్యకరమైన కార్యాలు చూస్తారు, ఊహకు అందినటువంటి కార్యాలు చూస్తారనమాట. మరి ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా గొప్ప కార్యాలు చూడాలన్నా, ఆశ్చర్య కార్యాలు చూడాలన్నా కూడా నువ్వు కూడా ఏం చేయాలి, నిరీక్షణతో ఓపికతో కనిపెట్టుకోవాలి. ఇది చాలా కష్టం, సింపుల్ కాదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి, చాలా కష్టంగానే ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకు తెలుసు కదా. కాబట్టి ఓపికగా ఉందామండి, ఓపికతో ఎదురు చూద్దాం. ఒక తల్లి 9 months ఓపికగా ఉండి అద్భుతమైన బేబీని రిసీవ్ చేసుకుంటుంది కదా, ఆ కుటుంబం అంతా ఆనందిస్తారు. అలాగే నువ్వు కూడా ఓపికగా ఉండి దేవుడి సన్నిధిలో ఎదురు చూసినప్పుడు నువ్వు కూడా అద్భుతమైన బహుమానాన్ని పొందుకుంటాం. అలా తొందరగా ఇచ్చేయంటే బేబీ బయటకు వస్తుందా అండి, అలా క్షేమం ఉంటుందా, ఉండదు కదా. అలాగే నా జీవితంలో కూడా దేవుడు ఒక విషయాన్ని బట్టి ఓపికగా కనిపెట్టుండండి అని చెప్పినప్పుడు మనం కనిపెడితే ఆ యొక్క సంపూర్ణమైన ఫలాన్ని పొందుకుంటాం. ఆ సంపూర్ణమైన కార్యాన్ని దేవుడు మన జీవితంలో చేయడం మనం చూస్తామన్నమాట. దేవుడి యొక్క కార్యాలు ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఉంటాయి, అసంపూర్ణంగా ఎప్పుడు ఉండవు అనమాట. దేవుడి కార్యాలు ఆన్ టైంలో ఉంటాయి. మన ఇష్టంగా ఏది దేవుడు చేయడు, కానీ ఆయన సమయంలో ఆయన కార్యాలు తప్పకుండా చేస్తాడు. అది మనకి ఎంతో ఆశీర్వాదం ఉంటుంది, అది మనం ఊహలకు కూడా అందదు అనమాట. కానీ ఒక్కటి చెప్పగలుగుతాం, నేను అనుకున్నప్పుడు జరిగింటే ఇంత అద్భుతం జరిగిండదు, దేవుడు అనుకున్నప్పుడు చేశాడు కాబట్టి ఇంత అద్భుతం చూస్తున్నామని. కాబట్టి మనం దేవుడు చేసేటువంటి ఆ అద్భుత కార్యాలని మన జీవితంలో చూడాలి అంటే ఓపికగా కనిపెట్టుకోవాలి. ఈరోజు అట్టి ఓపికతో కనిపెట్టుకొని దేవుడు చేసే అద్భుతాలు రిసీవ్ చేసుకోవడానికి మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నామయ్యా. ఈరోజు ఓపికతో ప్రభా నీ సన్నిధిలో కనిపెట్టడం మా అందరికీ నేర్పించండి. మీరు చేసే అద్భుతాలను మేము రిసీవ్ చేసుకోవడానికి కృపనివ్వండి. ఇప్పటికే అనేక దినాలుగా ఎదురు చూసిన మా ప్రియుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు. నీ వైపు చూస్తూ ఓపికగా కనిపెట్టుకున్న వారి ప్రతి జీవితంలో నీ మహా అద్భుతం చూసి నేను మహింపరచడానికి మా ఒక్కొక్కరి జీవితాలని బలపరిచి బ్లెస్ చేయమని, నేను ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం కొరకు నేను స్తుతిస్తూ మమ్మల్ని నడిపించమని, మాకు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.